స్వాగతం. నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. కిషోర్ వికాసం కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని, ఉజ్వల ఆరోగ్యకరమైన సాధికారత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయనిద్దామని శ్రీకాకుళం ఎమ్మెల్యే కోని శంకర్ పిలుపునిచ్చారు. గుజరాతీపేటలోని ఐసిడిఎస్ కార్యాలయంలో కిషోర్ వికాసం 2 కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి పోస్టర్లను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కిషోర్ వికాసం పునఃప్రారంభం రాష్ట్రంలోని ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశం అన్నారు. ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగేలా, సమగ్రాభివృద్ధి సొంతం చేసుకునేలా ఈ కార్యక్రమం ద్వారా చేయూతనివ్వనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓల సమన్వయంతో కార్యక్రమం పునఃప్రారంభమైందని, 11 నుంచి 18 ఏళ్ల బాలబాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబనను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి గ్రామంలో బాలికల సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి శాంతశ్రీ, పిఓ శోభరాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ చెప్తున్నారు. అది అందరికీ అర్థమైందో లేదో. పీపీపీపీ అని 4 పీలు. జనరల్గా పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఉంటుంది. ఆయన ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని ఈ మధ్యన చెప్తున్నారు. అంటే కొంతమంది కింద స్థాయి పేదరికం బిలో పవర్టీ లెవెల్ వాళ్ళని తీసుకొని, కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళతో ఆ పేదరిక నిర్మూలన చేయడం ఒకటి. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చాలా కంపెనీస్కి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఏదైతే రియల్గా నీడీ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది ఐసిడిఎస్ ద్వారా ఏదైతే బాలికా వికాస్ ఇది బాలిక కిషోర్ వికాస్ అనే ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఏదైతే కొన్ని కంపెనీస్ ద్వారా ఫ్రీగా ఈ డైపర్స్ పంపిణీ అనేది పెద్ద ఎత్తున పిల్లలందరికీ, చిన్న పిల్లలకి 0 to 1 year మధ్యలో పిల్లలకి ఇవ్వడానికి కోసం వారికి ఇప్పుడు అర్బన్ దీంట్లో 4800 డైపర్స్ ఈవేళ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరైతే మన ఈ అంగన్వాడీ కేంద్రాల్లో నమోదై ఉంటారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి మీరు తప్పనిసరిగా అవి ఇవ్వాలి, అందేటట్టు చేయాలి. అతి పిన్న వయసులోనే పార్లమెంటులో ముందు వరుసలో కూర్చునే అరుదైన రికార్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు తన తండ్రి కింజరపు ఎర్రనాయుడు పేరు మీద ఉండగా దీనిని రామ్మోహన్ నాయుడు తిరగరాశారు. కేంద్ర కేబినెట్లో ముఖ్యమైన శాఖలకు మాత్రమే దక్కే ఈ ఘనత దక్కడం పట్ల ఆయన స్పందించారు. తెలుగువారికి, శ్రీకాకుళం ప్రజలకు దక్కిన గౌరవంగా దీనిని అభివర్ణించారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్థానిక శాసనసభ్యులు కోడి శంకర్ వెల్లడించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులు చాలా ప్రతిభావంతులని, దేనిలోనూ తీసిపోరని, అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే 4% రిజర్వేషన్లు, పెన్షన్లు పెంపు చేసినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా గేమ్స్ లో రాణించాలని, గేమ్స్ లో పాల్గొనాలని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు టీచర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 75 లక్షలతో వివిధ పరికరాలను కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అందజేసినట్లు శంకర్ వివరించారు. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటుకు కలెక్టర్కు కేంద్ర మంత్రి సూచించినట్లు చెప్పారు. శ్రీకాకుళంలో విభిన్న ప్రతిభావంతులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కవిత మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడమైందని, వెంటలు స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్ హాజరైనట్లు తెలిపారు. సంఘం కార్యదర్శి ఎంకే మిశ్రో మాట్లాడుతూ, దివ్యాంగులకు ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు. బ్లైండ్ ఉద్యోగుల అసోసియేషన్ నుండి అప్పలనాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉద్యోగం పొందినట్లు తెలిపారు. ఇటీవల విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు నిర్వహించడమైందని, అందులో గెలుపొందిన వారికి శాసనసభ్యులు గోడి శంకర్ చేతుల మీదుగా బహుమతులను, షీల్డ్ను అందజేశారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కల్లెపల్లి ఉషారాణి విభిన్న ప్రతిభావంతులకు వివిధ ఉపకరణాలను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస నాయుడు, శాసనసభ్యులు గోడి శంకర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి శాంతశ్రీ, డిఐపిఆర్ఓ కె చెన్నకేశ్వరరావు, సహాయ సంచాలకులు కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
దివ్యాంగులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని ఈరోజు జరపమని డైరెక్షన్ ఇవ్వడంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ దివ్యాంగులందరికీ స్పోర్ట్స్ కండక్ట్ చేసి వారికి మెమోటోస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. దివ్యాంగుల్లో కూడా దివ్యాంగులకు సేవ చేస్తూ కొంతమంది ఉన్నారు, వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు కొన్ని సమస్యలు తెలియజేయడం జరిగింది, అలాగే కొన్ని కోరికలు అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారికి అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దివ్యాంగులకు మొదటి నుండి కూడా ఆ రోజు 1995లో గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అలాగే 5% ఉన్నత ఉద్యోగులకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఉన్నత చదువుల కోసం. ఇది కాకుండా వారికి 3,000 పెన్షన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా పౌర విమానయాన శాఖ మంత్రులు వారు అల్మికో నుండి 2,21,000 సంవత్సరంలో అలాగే 72 లక్షలు మొన్న ఆగస్టులో తేవడం. పల్లె పండుగలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండికర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీడీఓలు, డోమా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. పలు మండలాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనుల పురోగతిని పెంచాలని ఆదేశించారు. వారం రోజుల్లో పనులు మొదలు పెట్టకపోతే కేటాయింపులు రద్దు చేసి అవసరమైన చోట ఆ నిధుల్ని సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రగతిలో వెనుకంజలో ఉన్న పొందూరు, ఎల్లంపేట మండల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పనులు మొదలు పెట్టడంలో భూసేకరణ, ఇతర అడ్డంకులు తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 7వ తేదీలోపు పనులన్నీ మొదలు పెట్టాల్సిందని స్పష్టం చేశారు. ఈ శనివారం నాటికి 40 కోట్ల బిల్లులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతం 22 కోట్లకు మాత్రమే బిల్లులు వచ్చాయన్నారు. రానున్న మంగళవారం నాటికి 50 కోట్ల బిల్లులు చెల్లింపు జరిగేలా అధికారులు త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డొమాపీడి సుధాకర్ బాబు, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, పంచాయతీరాజ్ ఎస్సీ నాయుడు తదితరులు ఉన్నారు. భగీరథపురం దళితులపై దాడి చేసిన పెత్తందారులపై 89 అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు సింహాచలం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండల నాయకులు పల్లకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భగీరథపురంలో ఈ నెల 2వ తేదీన కార్తీక సోమవారం ముగింపు సందర్భంగా గ్రామంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భోజనానికి వెళ్లిన సందర్భంగా కోన మధు, సొండి రమణములపై అగ్రకుల పెత్తందారులైన పుల్లి రవి, అతని అనుచరులు మరో 4 రెల్లి కులానికి చెందిన మీరు మా సహబంతి భోజనాలకు రావడం ఏమిటి అని కులం పేరుతో దూషించి దుష్పాసులాడి మధుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పురవీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. అనుమతులు ఉన్న రోడ్డు పనులను వేగవంతం, ముగింపు దశలో ఉన్న భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండికర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి ఎస్సీ జాన్ సుధాకర్, పంచాయతీరాజ్ ఈఈ ఎస్ రామకృష్ణ జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపడుతున్న రోడ్లు, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాల పనులను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు 315 రోడ్ల పనులు ఉన్నాయని, అందులో 35 పనులు పూర్తయ్యాయని, 280 పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే నాబార్డులో 25 పనులకు 25 పూర్తి అయినట్లు వెల్లడించారు. ఇచ్చాపురం, హెచ్చెల్ల, సోంపేట పనులు పెండింగ్లో ఉన్నాయని తెలియజేయగా జిల్లా కలెక్టర్ సంబంధిత డిఈకి పనులు వేగవంతం కాకపోవడానికి కారణాలపై ఆరా తీశారు. ల్యాండ్ సమస్యలుంటే తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.